గత వైసీపీ ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయటం జరిగింది. ఎక్కడా కూడా డబ్బు తీసుకున్నారని కానీ లంచం ఇచ్చామని కానీ అటు నిరుద్యోగులు చెప్పలేదు, మీడియేటర్లు కూడా ఎవరూ లేరు. ₹1 ఇచ్చి మేము జాయిన్ అయినట్లు ఎక్కడా కూడా వార్తలు కూడా రాలేదు. కానీ డిఎస్సి 2025 16,000 పోస్టులు భర్తీ చేస్తున్నామని గత సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చి ఈ సంవత్సరం భర్తీ చేస్తే ఆ డిఎస్సి ఉద్యోగాలన్నీ కూడా దగా అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వరుసగా 3 రోజుల నుండి సాక్షి పేపర్లో కథనాలు కూడా వస్తున్నాయి. చేతికి వచ్చి చేజారిన పోస్టు, సారు తారుమారు, మెగా డిఎస్సి 2025లో తవ్వే కొద్ది లీలలెన్నో, ఉద్యోగాలంటూ ఊరించి అమ్ముకున్న బాబు సర్కార్. అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి సర్టిఫికేట్ల పరిశీలన కూడా పూర్తయ్యాక తుది జాబితాల్లో పేర్లు గల్లంతు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు లేకుండా సెలెక్టెడ్ అభ్యర్థులకు నేరుగా మెసేజ్లు. ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచిన ప్రభుత్వం. కానీ అర్హులకు అటు ఉద్యోగం ఇవ్వకుండా ఇటు రిజెక్టెడ్లోనూ చూపకుండా ఆటలు. గ్రీవెన్స్లో అభ్యర్థులకు తప్పుడు సమాధానమే. వేల సంఖ్యలో మెగా డిఎస్సి బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్న టీచర్ అభ్యర్థులు, నిరుద్యోగులు. డిఎస్సిలో అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలనుకుంటున్న నిరుద్యోగులు. నిరుద్యోగ సంఘాల ఆందోళనలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. ఇంత ఘోరంగా మెగా డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేశారు అని ఈ విధంగా ప్రతిపక్షాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారంటే నిప్పు లేనిదే పొగొస్తుందా? నిప్పు అనేదే లేకపోతే ఎక్కడైనా పొగొస్తుందా? తప్పు అనేదే జరగకపోతే ఇన్ని ఆరోపణలు ఎందుకు చేస్తారు? మీ ఆరోపణలో తప్పు ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. సెలక్షన్ లిస్టు రిలీజ్ చేయండి. మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఆ జాబితాను, సెలెక్టెడ్ జాబితాను రిలీజ్ చేసి చూపించండి. అర్హులైన అభ్యర్థులు ఎవరు, మెరిట్ లిస్ట్ ఏంటి, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏంటి, సర్టిఫికేట్లు పరిశీలన తర్వాత ఆ ఫైనల్ మెరిట్ లిస్టులోని అభ్యర్థుల జాబితా, తర్వాత సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితా రెండు కూడా రిలీజ్ చేసి మేము పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేశామని మీరు వైఎస్ఆర్సీపీ నాయకులకు, రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు సమాధానం చెప్పగలరా? లోకేష్ బాబు తప్పు చేస్తున్నాడు, డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నాడు అని ఆరోపణలు చేస్తున్నారు. ఇది నిజం కాదు అని మీరు ఎవరైనా ఆధారాలతో సహా మెరిట్ లిస్టు ఆన్లైన్లో పెట్టగలరా? సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితా, మెరిట్ లిస్టు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తర్వాత, వెరిఫికేషన్ ముందు ఆ 2 మెరిట్ లిస్టులు కూడా పెట్టండి. ఇంత ఘోరంగా డిఎస్సి అభ్యర్థులను మోసం చేస్తూ ఉద్యోగాలు భర్తీ చేసి లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలన్నీ కూడా మోసమే. మెరిట్ టాప్లో ఉన్న అభ్యర్థికి ఉద్యోగం రాలేదు అని గగ్గోలు పెడుతున్నారు అభ్యర్థులు కూడా. ఎవరో శ్రీకాకుళం నుండి అభ్యర్థి అంట, ఎస్సీ విభాగంలో నేను శ్రీకాకుళం జిల్లా టాపర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు, స్పోర్ట్స్ కోటాలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఆ పోస్టింగ్ నిలిపేశారు. తర్వాత మెరిట్ అభ్యర్థిగా నాకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్న 6 నెలలుగా ప్రభుత్వం స్పందించటం లేదు. ఇది పరిస్థితి. ఈ విధంగా ఉద్యోగాల పేరుతో అవకతవకలు చేస్తూ నిరుద్యోగులను ఇలాగాడ మోసం చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు డబ్బు పైన వ్యామోహం ఉండాలి, కానీ డబ్బే ముఖ్యం కాకూడదు. మనిషి చచ్చిపోతే అర్ధ గంటకి ఆ శవాన్ని పారేయమని ఇంట్లో వాళ్ళే కోరుతారు. మా మనిషి బతుకున్నప్పుడు నాకు ఆస్తులు సంపాదించాడు, కోట్లు కూడగట్టాడు అని ఎవరో కూడా చచ్చిపోయిన వ్యక్తిని ఇంట్లో పెట్టుకొని పూజించరు. అర్ధ గంటకి ఎతపోయి శ్మశానంలో పాతి పెట్టేస్తారు, కాల్చేస్తారు. ఇది మనిషి జీవితం. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఇది చేసినా, ఏ మనిషినైనా కానీ ఇదే విధంగా చేస్తారు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, డబ్బే ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు. మనిషి కీర్తి, నీతి, నిజాయితీ అనేది ముఖ్యం. డబ్బుకు గడ్డి తింటే ఆ వ్యక్తి జీవితాంతం
దొంగ, అవినీతిపరుడు అని ముద్ర వేస్తారు. అరే ఆ వ్యక్తి అబ్బా అవినీతిపరుడురా, అతను ఉద్యోగాలు అమ్ముకున్నాడురా, భూములు అమ్ముకున్నాడురా, పేదవాడంటే ఆయన గిట్టదురా, కార్పొరేట్ సంస్థలకి అమ్ముడుపోయే మనిషిరా, అతను కమిషన్లు తీసుకుంటాడురా. ఇన్ని అవినీతి ఆరోపణలు ఒక వ్యక్తి మూటగట్టుకుని నువ్వు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఏ పదవులో వెలగబెట్టినా ఇదే కీర్తి వచ్చేది. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించాలి. ఈ కూటమి ప్రభుత్వం డబ్బు ముఖ్యం కాదు, మంచి పని చేయటమే ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుని డిఎస్సిపై వస్తున్న ఆరోపణల్ని మీరు సమాధానంతో పారదర్శకంగా మేము ఉన్నాము అనుకుంటే మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేసి సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితా వెంటనే రిలీజ్ చేసి ప్రజలకి సమాధానం చెప్పాలి.